బేతాళ కథ. సువర్చల కథ. విక్రమార్కుడు మరొకసారి బేతాళుడిని చెట్టు మీద నుంచి క్రిందకు దించి మౌనవ్రతం పాటిస్తూ ఆలయం దిశగా అడుగులు వేయసాగాడు. రాజా, నీవు ఉత్తముడివి, కార్యసాధకుడివి. నీ వంటి పట్టు వదలక కార్య జయం కోసం శ్రమించే వీరుడు, ధీరుడు ఎవ్వరూ లేరు అని పొగిడి, శ్రమ తెలియక ప్రయాణం సాగడానికి నీకొక చక్కని కథ చెప్తా విను అంటూ కథను ప్రారంభించాడు. పూర్వం సింహదుర్గాన్ని సమరరాయుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడి రాణి అన్నపూర్ణాదేవి. అతడికి ఒక కుమార్తె, పేరు సువర్చల. ఆమె పుట్టినప్పుడు సమరరాయుడి ఆస్థాన జ్యోతిష్కుడు ఆమె జాతక చక్రం వేసి, రాజా, రాకుమారి జాతకం దురదృష్టాలమయం. ఈమెకు యుక్త వయస్సు వచ్చేసరికి నీవు రాజ్యం కోల్పోయి శత్రువు చేతిలో మరణిస్తావు. మహారాణి నీ శత్రువు ఆధీనురాలవుతుంది. అంతేకాక మరెన్నో చేటు సంఘటనలు జరుగుతాయి. కనుక నీవు రాకుమారిని ఇప్పుడే అడవులకు పంపు అని చెప్పాడు. కన్న కూతురు, అందులోనూ ఆడపిల్ల, ఆమెను చేతులారా అడవి పాలు చేయటం ఇష్టం లేక సమరరాయుడు జ్యోతిష్యుడితో, రాజ్యము శాశ్వతమా, ఐశ్వర్యం శాశ్వతమా, విధిరాజను తప్పించడం ఎవరి వల్ల అవుతుంది? ఏది ఏమైనా కానీ నా కుమార్తెను నా వెంటనే ఉంటుంది, కానీ ఆమెను అడవికి పంపాను అంటూ తేల్చి చెప్పాడు. రాకుమారి పెరిగి పెద్దదైంది. నిండు యవ్వనవతి అయి అపురూప సౌందర్యవతిగా, జగదేక సుందరిగా పేరు తెచ్చుకుంది. సువర్చల సౌందర్యం గురించి విన్న ఎంతోమంది రాకుమారులు ఆమెను పెళ్లాడాలని ఉత్సాహం కనబరిచారు. సమరరాయుడు తమకు చిరకాల మిత్రుడైన అనంగరాజు మహీభూపాలుడి పుత్రులైన శశిభూపాలుడితో సువర్చల వివాహాన్ని నిశ్చయించాడు. వీరదుర్గం యువరాజు వీరవర్మ సువర్చల చిత్రపటం చూసి ఆమెను ఇష్టపడ్డాడు. ఏది ఏమైనా సువర్చల తనకు రాణి కావాలని పట్టుబట్టాడు. వీరదుర్గం రాజు శూరవర్మ సమరరాయుడు రాయబారం పంపాడు. సువర్చలకు వివాహం నిశ్చయమైపోయిన విషయం తెలియచేసి కుదురదు పొమ్మన్నాడు సమరరాయుడు. ఆ సమాచారం విన్న వీరవర్మ కృంగిపోయాడు. అన్నపానీయాలను మానేసి సువర్చల చిత్రపటం వంక చూస్తూ అనుక్షణం ఆమె పేరునే కలవరించసాగాడు. కొడుకు దుస్థితి చూసి శూరవర్మ వ్యథ చెందగా అతని మంత్రి శూరవర్మతో, రాజా, వీరత్వం క్షత్రియ లక్షణం. మన యువరాజు మామూలు మనిషి కావాలంటే అతడికి సువర్చలాదేవి దక్కి తీరవలసిందే. మనం రాయబారం పంపాం. తన మిత్రుడైన అనంగరాజు మద్దతు చూసుకొని సమరరాయుడు మనను చీకొట్టాడు. రాయబారం విఫలమైంది కనుక ఆ యుద్ధం చేయడంలో తప్పడం లేదు. సింహదుర్గం మోరికి దండెత్తుదాం. సమరరాయుడిని, ఆ మహీభూపాలని ఓడించి సువర్చలను ఎత్తుకు వచ్చి యువరాజుకిచ్చి వివాహం జరిపిద్దాం అంటూ తన ఆలోచన చెప్పాడు. సరేనన్నాడు రాజు. సింహదుర్గం మీద వీరదుర్గం సేన దండెత్తింది. సమరరాయుడికి మద్దతుగా వచ్చిన మహీభూపాలను కూడా సంహరించి సువర్చలను ఎత్తుకుపోయి వీరవనమకిచ్చి రంగరంగ వైభవంగా వివాహం జరిపించి సింహదుర్గాన్ని, అనంగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు శూరవర్మ. రాజా, విన్నావుగా ఈ కథ? సువర్చల పుట్టినప్పుడే జ్యోతిష్యుడు ఆమె వల్ల సమరరాయుడు రాజ్యం కోల్పోక తప్పదని చెప్పాడు. సమరరాయుడు ఆ మాటలు పట్టించుకోక ఆమెను అలాగే పెంచి పెద్ద చేశాడు. శూరవర్మ రాయభారం పంపినప్పుడైనా జ్యోతిష్యుని మాటలను గుర్తుకు తెచ్చుకోలేదు. మహీభూపాలుడు సమరరాయుడు వంటి మూర్ఖునితో సంబంధం కలుపుకోవాలనుకోవడం వల్లనే కదా రాజ్యాన్ని, ప్రాణాలను కోల్పోయాడు. మహీభూపాలుడు మరణదోషం సమరరాయునికి చుట్టుకుంటుందా లేదా శూరవర్మకు చుట్టుకుంటుందా? తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అంటూ శాపాన్ని గుర్తు చేశాడు. లేదు బేతాళా, లేదు. ఆ దోషం సమరరాయునికి మాత్రం అంటదు. రాజులకు యుద్ధం చేయట వీరత్వం నిరూపించుకునే చక్కని అవకాశం. మహీభూపాలుడు సమరరాయుడికి మద్దతుగా వచ్చి యుద్ధమును చేసింది అతడితో తనకున్న మిత్రత్వం వలన కాదు,
తన ఇంటికి కోడలుగా రావలసిన రాకుమారిని మరొక రాజుగా ఎత్తుకుపోవడం అటు ఆ రాకుమారి పుట్టింటికి తమకి కూడా అవమానమని. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. సమరరంగాన శత్రువును చంపటం హత్యాపాతకం కాదు. కనుక మహీభూపాలుడు మరణదోషం అటు సమరరాయుడికి కానీ ఇటు శూరవర్మకు కానీ అంటదు. శూరవర్మ చేసింది ధర్మయుద్ధమే కనుక ఆ దోషం శూరవర్మకు అంటదు, సమరరాయుడికి అంటదు అంటూ సమాధానం ఇవ్వడంతో బేతాళుడు అదృశ్యుడై తిరిగి మహావృక్షాన్ని ఆశ్రయించాడు. ఈ నా కథ నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మరియు షేర్ చేసి కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ. నా శైలజ SAILAJA స్పేస్ మంద MANDA శైలజ మంద. సబ్స్క్రైబ్ చేయగలరు మన ఛానల్ను.